So, hi guys, right, alone. Day 100, almost 100 is successfully బాగానే కంప్లీట్ అయింది. And so, మాట్లాడాలో కూడా చేయట్లేదు. బట్ సో వర్కౌట్ అలా స్టార్ట్ చేద్దాం. ఓకే, ఏమో మాట్లాడను అంటే వద్దు, ఏదైనా మాట్లాడాలి కదా. సో సక్సెస్ఫుల్గా 100 days అయితే కంప్లీట్ చేసినాం. బట్ స్టిల్ నా డే 1లో ఉండే మైండ్ సెట్కి డే 100 ఉండే మైండ్ సెట్కి కంప్లీట్ డిఫరెంట్, చాలా డిఫరెంట్ అయితే కనిపిస్తుంది నాకు. లైక్ డే 1లో నా బాడీ కొంచెం అంతగా లేకపోయినా నా మైండ్ సెట్ అయితే స్ట్రాంగ్ ఉండేది. సో స్టిల్ 100 డేస్ కంప్లీట్ చేసిన డే 1లో ఉండే మైండ్ సెట్ అయితే ఇప్పుడు లేదు. కంప్లీట్ 0.1% కూడా లేదు. నాకు అది తెలుస్తుంది, ప్లస్ అర్థమవుతుంది. సో నెక్స్ట్ 30 days, లైక్ 30 ఆర్ 40 ఏ డేస్ అయినా కట్ చేస్తామని ప్లాన్ చేశాను. సో ఆ 30 days కూడా కంప్లీట్ చేస్తానా లేదా అనే మైండ్ సెట్లు అయితే కనిపిస్తాను. లైక్ అదే చెప్తున్నా, మీరు ఏది బాడీ అయితే వచ్చేస్తుంది 6 months వచ్చేస్తుంది. సో బాడీ కంటే ఫస్ట్ మైండ్ సెట్ని బిల్డ్ చేయండి. మైండ్ సెట్ వీక్ ఉంటే నువ్వేం పీకలేవు ఫస్ట్ థింగ్. సో అది చాలా వర్స్ట్ థింగ్ అయిపోతుంది. ఫస్ట్ థింగ్ మెంటల్లీ వీక్ అయితే మాత్రం యూ కాంట్ డూ ఎనీథింగ్ బ్రో, ఎనీథింగ్. సో అది మనం ఎంత అవాయిడ్ చేద్దామన్నా, ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేద్దామన్నా, సో అగైన్ 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 వస్తాయి. ఓ సో అవన్నీ కొంచెం అవాయిడ్ చేసి స్ట్రాంగ్ అయితే ఉండడానికి ట్రై చేయండి. సో బాడీ కంటే మైండ్ స్ట్రాంగ్ ఉండే ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది వీక్ ఉంటే నీ బాడీ ఎంత వైడ్ ఉన్నా, సాలిడ్గా ఉన్నా, సో పర్సనల్లీ నేనైతే మంచిగానే చాలా చాలా ఎక్స్పెక్ట్ చేశాం. సో మంచిగా డే లాస్ట్ వెస్టర్డే 99 డే, సో ఆ రోజు కూడా మంచిగా ప్రిపేర్ అయినా. 100 మంచిగా మాట్లాడదాం, లైక్ నేను ఈ 2 days ఫేస్ చేసిందంతా మంచిగా చెప్దాం. ఒక వీడియో, ఒక కంప్లీట్ ఒక వీడియో చేద్దాం అని ఫిక్స్ అయ్యాను. సో నేను ఫస్ట్ ఎట్లా ఉండేవన్నది కంప్లీట్గా చూపించి, సో ఆ తర్వాత కంప్లీట్ స్టెప్ బై స్టెప్ అలా చూపిద్దాం. చాలా చాలా అంటే వారు లైక్ మీకు ఒక మంచి మైండ్ సెట్ క్రియేట్ అయితే, లైక్ ఎంత స్లిమ్ ఉన్నా కన్సిస్టెన్సీతో ఉంటే ఎట్లయినా బీట్ చేస్తాం అట్లాంటి బాడీస్ ఉన్నాయి. సో మరీ అంత ఎక్స్ట్రీమ్గా అయితే నా బాడీ ఉండదు. బట్ స్టిల్ నేను పాస్ట్ 2 years బ్యాక్ నేను ఎట్లా ఉండే ఉన్నావు అది చూసి ఇది నువ్వు చూస్తే మాత్రం కంప్లీట్లీ నీ మైండ్ సెట్ అయితే చేంజ్ అవుతుంది. సో అది ఆ థింగ్స్ అన్ని చూపించి వీడియో తీద్దాం అనుకున్న, స్టిల్ ఆ మైండ్ సెట్ అయితే ఇప్పుడు లేదు. సో మైండ్ సెట్ లేదు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా వీక్ ఉన్నాయి. సో స్టిల్ చేస్తాను. లైక్ ఇప్పుడు మాట్లాడడం పెద్ద మ్యాటర్ కదా బ్రో, ఏదైనా మాట్లాడేస్తాను. లైక్ మీకు కంప్లీట్గా అర్థం అవ్వాలి, అది మెయిన్ థింగ్. సో నేను చేసేది సో అట్లీస్ట్ ఇప్పటికైనా హెల్ప్ అవుతుంది, ఇట్స్ వర్త్. అదే నా మైండ్ సెట్. నేనైతే అట్లనే ఫీల్ అవుతా. సో అందుకోసం నేను చెప్పేది కొంచెం లాంగ్ అయినా పర్లేదు, సో అది కంప్లీట్ అర్థం అవ్వాలి. అర్థమైతే అది ఎంత లాంగ్ అయినా మంచిగా ఉంటుంది. సో అందుకోసం డే 100 ఫస్ట్ ఏదో ఫీల్ అవుతున్నాను నేనైతే మాత్రం. సో బాడీ వచ్చేస్తుంది, బాడీ ఏముంది. సో ఫస్ట్ డే 1లో నన్ను చూసుంటే మీరు ఇట్లా స్టమక్ ఉండేది, రైట్? నౌ సో బాడీ, సో చెప్తున్నా కదా, బాడీ అయితే చాలా సింపుల్గా వచ్చేస్తుంది బ్రో. సో బాడీ నథింగ్.
బాడీలో ఏమి ఉండదు, అంతా నీ మైండ్ సెట్లోనే ఉంటుంది. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యూ అండ్ యువర్ మైండ్. సో అది నువ్వు బిల్డ్ చేయాలి ఫస్ట్. సో నన్ను అడిగితే నీ బాడీ కంటే ఫస్ట్ నీ మైండ్ మంచిగా ఒక ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్ అంతా క్రియేట్ చేయకపోతే నువ్వేం పీక్లే ఫస్ట్. సో ఓకే, సో ఒక డిస్టర్బెన్స్ ఎక్కువైపోతుంది కాల్. బట్ ఎనీవే 100 days అయితే బాగానే కంప్లీట్ చేసాం. సో మేబీ ఒక 2-3 days కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది. అది ఫేస్ చేయాలి ఫస్ట్ థింగ్. నా మైండ్ అయితే నేను మళ్ళీ అగైన్ అదే లూప్లోకి తీసుకెళ్ళడం నాకు లేదు. సో ఆ లూప్ అన్నది చాలా వరస్ట్ ఉంటుంది. డోంట్ డూ బ్రో. సో లైక్ అది పర్సనలీ అవాయిడ్ చేసి మాట్లాడతాం. సో కంప్లీట్. సో ప్రజెంట్ చెప్పా కదా, 120 to 150 grams ప్రోటీన్, ఫిష్ ఆయిల్, వే ప్రోటీన్, 4 liters ఆఫ్ వాటర్. సో వాటర్ అయితే నేను మళ్ళీ తీసుకుంటున్నా. లైక్ లాస్ట్ 5 days అయితే నేను 4 liters ఆఫ్ 4 liters కాదు 2 liters ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను. సో చెప్పా కదా, దాన్ని బట్టి బాడీ డ్రై అవుతుంది, బట్ ఫ్యాట్ అయితే ఉంటుంది. ఆ ఫ్యాట్ ఉండే టైంలో మళ్ళీ బాడీ డ్రై చేస్తే అది అంత లీన్గా పర్ఫెక్ట్గా కనిపించదు. సో అది నేను డే 99లో కంప్లీట్గా చెప్పాను. సో బట్ ఎనీవే, సో ఫ్యాట్ ఉంచుకొని బాడీని ట్రై చేస్తే మాత్రం అంత మంచిగా కనిపించే ఫస్ట్ థింగ్. సో కంప్లీట్ ఫ్యాట్ బర్న్ చేసిన తర్వాతనే నువ్వు బాడీని అయితే డ్రై చేయాల్సి ఉంటుంది. సో అది మైండ్లో పెట్టుకొని, సో బాడీ డ్రై చేసే థాట్ ఉంటే అట్లా చేయండి, బాగానే ఉంటుంది. అండ్ క్రియేటిన్ అయితే నేను తీసుకోవట్లేదు. ఆల్మోస్ట్ ఒక 20 days అవుతుంది. 80 నుంచి నేను మేబీ 80-85 ఈ డేస్ నుంచి నేను కంప్లీట్గా క్రియేటిన్ అయితే అవాయిడ్ చేస్తాను. అండ్ సో కొంచెం వరస్ట్గా కనిపిస్తున్నాను కదా, బట్ స్టిల్ నేను నెక్స్ట్ ఒక చెప్పా కదా, కరెక్ట్ అయితే ప్లాన్ చేశాను. సో నా బాడీలో ఫ్యాట్ ఉంచుకొని నేను మళ్ళీ బల్క్ చేసే ఉద్దేశం అయితే నాకు లేదు ఫస్ట్ థింగ్. సో దానికి మేబీ 20 days, 30 days, 10 days ఎన్ని డేస్ పడుతుంది అనేది కంప్లీట్గా చెప్పడానికి. బట్ 35 to 40 days అయితే క్రాస్ చేయండి. సో అది క్రాస్ చేస్తే నా మైండ్ ఇంకా వరస్ట్గా తయారవుతుందని నాకు అర్థమైపోతుంది. సో ఎందుకంటే సో దాన్ని కంట్రోల్ చేయాలి ఫస్ట్ థింగ్. సో అది కంట్రోల్ చేయకుండా మళ్ళీ అగైన్ ఫుడ్ని కూడా కంట్రోల్ చేయలేని థింగ్స్ కూడా మనం ఫేస్ చేయలేకపోతే యూ కాంట్ డూ ఎనీథింగ్ అనే థాట్ వస్తుంది. సో ఈ మజిల్ బిల్డింగ్, ఫ్యాట్ లాస్, ఈ థింగ్స్కి, కటింగ్ ఫేస్కి సో కొంచెం లైక్ దగ్గర థింగ్సే ఉంటాయి. లైక్ ఎట్లా అంటే, సో ఇందులో కార్బ్స్, ఫ్యాట్స్, ప్రోటీన్, సో ఇవి బాగానే అది లైక్ మన వెయిట్ దగ్గర మేనేజ్ చేసుకుంటూ ఓకే. బట్ ఈ కటింగ్ ఫేస్కి వచ్చేసరికి మాత్రం కార్బ్స్, ఫ్యాట్స్ అనేవి మరీ అంత ఎక్స్ట్రీమ్గా పోకూడదు. క్యాలరీస్ కూడా హైకి తీసుకెళ్ళకూడదు. సో ప్రోటీన్, మనం తీసుకునే ప్రోటీన్ కూడా ఓవర్ హై ప్రోటీన్స్ తీసుకోకూడదు. కరెక్ట్గా మన బాడీకి తగ్గట్టే తీసుకోవాలి. సో ఈ రెండింటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఎనీవే, ఇప్పుడు మనది డే 100 అండ్ మజిల్ బిల్డింగ్ టు ఫ్యాట్ లాస్, ఈ థింగ్స్ గురించి మాట్లాడదాం. సో మేబీ రేపు మాట్లాడితే కటింగ్ గురించి మాట్లాడదాం. సో ఈ డే అన్నది కంప్లీట్ మనం మజిల్ బిల్డింగ్లో ఉన్నాం కాబట్టి సో దాని గురించి మాట్లాడదాం బెటర్. సో ఫ్యాట్స్, కార్బ్స్ కొంచెం ఉన్న ఈ బ్యాలెన్సింగ్ అయితే లైక్ మనం తిన్నది సో ఎండ్ ఆఫ్ ది డేలో బర్న్ చేయగలం. సో ఈ మజిల్ బిల్డింగ్, ఈ ఫ్యాట్ లాస్ థింగ్స్లో ఎందుకంటే సో కొంచెం ఫ్యాట్ చేస్తాం, ప్రోటీన్ తీసుకోవచ్చు, కార్బ్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి. సో ఇవన్నీ మిక్సిబుల్గా ఉంటాయి. బట్ కటింగ్ ఫేస్కి వచ్చేసరికి మాత్రం సో మనకి వచ్చే ప్రతిదీ ప్రోటీన్ నుంచే తీసుకోవాలి. సో అట్లా కాకుండా అగైన్ ఓట్స్ తినచ్చు. ఓట్స్ మరీ అంత ఏం చెప్పను, బట్ మరీ అంత ఎక్స్ట్రీమ్గా అయితే తీసుకుంటే వర్తలు అంటే నువ్వు చేసినానికి కటింగ్ ఫేస్ రాదు. అది మెయిన్. సో కటింగ్ గురించి అయితే రేపు మాట్లాడదాం. అండ్ లైక్ ఏం మాట్లాడుతున్నా కూడా తెలియట్లే, చూసారా? అది లైక్ అట్లా ఉంటుంది ఇప్పుడు. సో కంప్లీట్గా డే 100 గురించి లైక్ నేను చేసేవి
లైక్ చెప్పా కదా నేను 200 అదే 2 ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉండేది. సో అదంతా కంప్లీట్ వీడియో తీద్దామని ప్లాన్ చేశాను. బట్ స్టిల్ ఇప్పుడే సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. ఇంకా అది ఆ వీడియో తీసుకొచ్చి ఇదేదో మాట్లాడడం వేస్ట్. సో నేను ఎట్లా ఫీల్ అవుతానంటే, నేను చేసేది నీకు అర్థం అవ్వాలి ఫస్ట్. సో నీకు అర్థమైతేనే ఆ మైండ్ సెట్ అనేది మేబీ ఒక 90% కాకుండా అట్లీస్ట్ ఒక 10 to 1% చేంజ్ అయినా మంచిగా ఉంటుంది. ఓకే, సో ఇంకా ఎక్కువ మాట్లాడడం బెస్ట్. వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, అండ్ ఫైనల్లీ 100 days కంప్లీట్ అయిన వర్కౌట్స్ కూడా అయిపోయినాయి. బట్ షూట్ అయితే ఏం చేయలేదు. ఎక్స్ట్రీమ్లీ మరీ అంత నా బెస్ట్ అయితే నేను చేయలేదు ఈరోజు. సో అది నాకు తెలుసు. చాలా చాలా కాదు. సో సో మాట్లాడడం కూడా అంత చిరాకుగా ఉంది. అంత డిసప్పాయింట్మెంట్ అయితే కనిపిస్తుంది నాకు. షోల్డర్ చేసాను. షోల్డర్ చూసాను, అర్థమైంది. షోల్డర్ వర్కౌట్స్ నేను చేసిన. బట్ సో బ్రో, నిన్ను మోసం చేస్తే నాకేం రాదు. సో పర్సనల్లీ నేను కొంచెం మెంటల్లీ నేనైతే చాలా వీక్ ఉన్నాను. సో అందుకోసం నాకు సూట్ చేయాలని అనిపించదు. ప్లస్ సో సూట్ చేసినప్పుడు కూడా లైక్ వర్కౌట్ చేసినప్పుడు కొంచెం ఫేస్ చేస్తున్నా. ఫక్ దట్. ఓకే, సో మెయిన్లీ నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, లవడ ఏమున్నా సరే, సో కన్సిస్టెన్సీని అయితే బ్రేక్ చేయకు ఫస్ట్ థింగ్. సో నువ్వు ఎట్లా పోనా పర్లేదు, నువ్వు పోయినా పర్లేదు. బట్ పోయే ముందు రోజు వరకు కూడా నీ కన్సిస్టెన్సీ అనేది నీతో ఉండాలి. అది మెయిన్ థింగ్. సో కన్సిస్టెన్సీ లేకపోతే ఈ డిసిప్లిన్, ఈ టాలెంట్ బొక్కలో ఉంటుంది. సో నేను పర్సనల్లీ నేను నమ్మేది ఒక్కటే బ్రో, కన్సిస్టెన్సీ. సో నేను చెప్పేది ఏంటంటే, నువ్వు వర్కౌట్స్ ఎంత బ్యాడ్గా చేయవు, వర్స్ట్గా చేయవు, లైక్ ఎట్లయినా చేయబర్లేదు. సో నీకు నచ్చినట్టు నువ్వు చేయి. సో నేను చెప్పేవే చెయ్యి అని నేను చెప్పట్లేదు. సో నువ్వు ఎట్లయినా చేయబర్లేదు. బట్ కన్సిస్టెన్సీ, ఈ డిసిప్లిన్, ఇవి మాత్రం నువ్వు ప్రాణం పోయినప్పుడు వదిలేదు. మామూలు టైంలో మాత్రం స్కిప్ చేయకూడదు. ఓకే, సో కన్సిస్టెన్సీ ఉంటేనే ఏదైనా పీకగలం. అండ్ ఫుల్ బాడీ కండిషన్, సో మేబీ అంత ఉండదు ఇంకా. ఫుల్ బాడీ అంటే ఏముంది బ్రో, నేనే కొంచెం సాటిస్ఫాక్షన్ అంటే లైక్ నా మైండ్ సెట్ పర్ఫెక్ట్గా లేదు. సో అందుకోసం నేను వెళ్ళిపోతున్నా అంతే. సో ఇంకా ఎక్స్ట్రీమ్గా చూపిద్దామనే నాకు ఉంది. బట్ స్టిల్ ఏమైనా కొంచెం అన్సాటిస్ఫాక్షన్ చేసి ఉంటే రియల్లీ సారీ బ్రో. సో నేనైతే బెస్ట్ ఇస్తాను. సో నాకు ఒక 30 days టైం ఇవ్వండి. 30 daysలో నా బెస్ట్ అయితే నేను కన్ఫర్మ్ ఇస్తాను. లైక్ ఆ రోజు నా మైండ్ సెట్ ఎట్లా ఉన్నా, సో ఆ థింగ్స్ అన్ని అవాయిడ్ చేసి మరీ చేస్తాను. సో అది మాటిస్తున్నాను. సో ఈసారి మాత్రం దాన్ని బ్రేక్ చేయను. 100 days బాగానే కంప్లీట్ చేశాను. బట్ ఈరోజు కొంచెం నా థింగ్స్ నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. అదే మెయిన్ థింగ్. సో మిగతా అంతా ఓకే. సో లైక్
ఓకే. సో ఇంకా బట్ ఇట్లా చూ అంటే లైక్ ఓకే. సో డిసప్పాయింట్ అట్లీస్ట్ 100 days కంప్లీట్ చేసినాక అట్లీస్ట్ ఒక చూపించాలనే మెయిన్ థింగ్ రీజన్, ఆ రీజన్తో చూపిస్తాను తప్ప కానీ స్టిల్ అంత పర్ఫెక్ట్ పోజింగ్ అండ్ నేను సాటిస్ఫాక్షన్ కూడా లేని మెయిన్ థింగ్. సో అది మైనస్ పాయింట్. అండ్ నా థింగ్స్ని కంట్రోల్ చేయకపోతున్నాను. అండ్ ఈ బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంది. అండ్ పోజింగ్ కూడా, సో పోజింగ్ చేసే మైండ్ సెట్ కూడా ఇప్పుడు లేదు. సో పర్సనల్లీ 100 days కంప్లీట్ అయినాయి. సో మీరు అంటే లైక్ నేను చేసింది మీకు చూపించాలి ఫస్ట్. సో నేను ఎట్లా ఉన్నాను, సో ఇట్లా 100 days ఎట్లా కంప్లీట్ అయింది. సో ఈ ఈ ఉద్దేశం బ్రో, ఈ 100 days పక్కన పెడదాం. సో నెక్స్ట్ 30 days, సో మేబీ 30-35 ఈ 2 days లైక్ ఈ రేంజ్ 30 to 35 అంతే. సో ఈ 30 daysలో నా బెస్ట్ అయితే ఇస్తాను. సో అది నేను స్టేజ్ మైండ్ సెట్ కాదు నా బ్రో నాది. సో నేను డైలీ చెప్పేవాడికి అర్థమవుతుంది. సో స్టేజ్ ఎక్కే మైండ్ సెట్ అయితే నాది కాదు. సో పర్సనల్లీ బెస్ట్ అయితే ఇస్తాను ఈ 30 days. సో ఇప్పుడు నేను కొంచెం వీక్ ఉన్నా, ఇది మైనస్. రియల్లీ నేనేమైనా వల్గర్గా మాట్లాడినా ప్లస్ సో ఈ 100 days కొంచెం డిసప్పాయింట్ చేసిన, ఐఎమ్ రియల్లీ సారీ బ్రో. సో ఎందుకు చెప్తున్నా అంటే లైక్ నన్ను డైలీ చూసేవాడికి నేను ఆన్సర్ ఇయ్యాలి ఫస్ట్. సో మిగతా వాళ్ళకి ఇచ్చినా ఇచ్చిపోయినా, సో డైలీ నన్ను చూసేవాడికి అట్లీస్ట్ ఒక్కడే చూసినా, సో వాడికే నేను చెప్తున్నాను. సో నా బెస్ట్ ఇస్తా బ్రో నెక్స్ట్ 30 daysలో మాత్రం. సో ఈరోజు కొంచెం అంటే లైక్ ఈ 100 daysలో మేబీ నాకు చెప్తున్నా కదా, సో నేను కంట్రోల్ చేసుకోలేదు. సో సమ్ రీజన్స్ అన్ని ఎక్సెట్రా. సో ఇవన్నీ ఈ 100 daysలకు టచ్ అయినాయి. సో దానివల్ల కొంచెం బెస్ట్ అయితే ఇవ్వలేము. సో నెక్స్ట్ 30 daysలో మాత్రం ఇచ్చి పడేద్దాం. సో 30 days తప్ప మాట్లాడదాం. ఓకే, సీ యూ టుమారో.